మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక క్రీడారత్నాలు ఖేల్ రత్న అర్జున పురస్కారాల ప్రదానం శుక్రవారం రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ అర్జున అవార్డులను ఈనాడు లక్ష పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి స్వీకరించారు అంటూ వివరాలు ఛాంపియన్లు వేసుకుని వచ్చింది. మొత్తం మీద క్రీడారత్నాలు అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ పండుటాకులే కదా అని పక్కన పెట్టారు అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ కడుపున పుట్టిన బిడ్డలు కన్నవారి వదిలేసుకుంటామంటే కుదరదు. ఆస్తులను అనుభవిస్తున్న అయినా వారు ఏరు దాటాక తెప్ప తగలేస్తామంటే చట్టం ఊరుకోదు. జీవితమంతా ఎన్నో త్యాగాలు చేసిన అమ్మనాన్నలను ఆగచాట్లు పెట్టిన వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వారసత్వంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాల్సి రావచ్చు. జైలు ఊచలు లెక్క పెట్టాల్సి రావచ్చు అంటూ వివరాలు 13వ పేజీలోని వార్త. పండుటాకులే కదా అని పక్కన పెట్టారు అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద కన్న తల్లిదండ్రులు పోషించి పెద్ద చేసిన తర్వాత తన కొడుకు ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులని వదిలేస్తున్నారు ఎక్కువ మంది. మొత్తం మీద కన్న తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. కానీ కన్న తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తులను మాత్రం దర్జాగా అనుభవిస్తున్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ ఒకవేళ వాళ్ళకు మంచి చెడ్డలు గనక చూడకపోతే జైలు ఊచలు లెక్క పెట్టాల్సి రావచ్చు అంటూ వార్త వేసుకుని వచ్చింది. యువత నైపుణ్య శిక్షణకు సింగపూర్ సహకారం సంసిద్ధత వ్యక్తం చేసిన అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనలో తొలి రోజే కుదిరిన ఎంఓయు అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద సింగపూర్ సహకారం అంటూ మొట్టమొదటి రోజే ఎంఓయుని కుదిరించుకున్నది సింగపూర్ అంటూ వార్త వేసుకుని వచ్చింది. సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి బాలకృష్ణన్ కు జ్ఞాపిక అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన శ్రీధరబాబు జైష్ రంజన్ అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ విదేశాంగ మంత్రితో సీఎం సమావేశం అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద దావోస్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా మొట్టమొదటి రోజే సింగపూర్ తోని ఎంఓయు కుదిరించుకున్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ మోసపూరిత కాల్స్ ఎస్ఎంఎస్ లపై ఫిర్యాదు ఇక సులభం. సంచార్ సాతి యాప్ ను ఆవిష్కరించిన టెలికాం విభాగం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. పేదలకు రేషన్ పండగ 6.68 లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ వివరాలను జిల్లాలకు పంపిన పౌర సరఫరాల శాఖ అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ ఎక్కువ కార్డులు పొందే తొలి 5 జిల్లాలు. మొత్తం మీద ఎక్కువగా రేషన్ కార్డులు పొందేటటువంటి 5 జిల్లాల పేర్లు ఇక్కడ ఇచ్చింది. మొట్టమొదటి స్థానంలో హైదరాబాద్ 83,285 సభ్యులు 1,34,568 మంది అంటూ వార్త వేసుకుని వచ్చింది సభ్యులదిగా. నిజామాబాద్ 39,131, ఖమ్మం 37,152, భద్రాద్రి కొత్తగూడెం 29,141, రంగారెడ్డి 29,405 అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ 3వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కార్డులు పొందినటువంటి 5 జిల్లాల పేర్లు ఇక్కడ ఇచ్చింది. హక్కులు దక్కితేనే భరోసా. పాస్ పుస్తకాలు లేక గతంలో దక్కని పెట్టుబడుల సాయం. సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు అంటూ 3వ పేజీలోని వార్త ఇది కూడా. ఎమ్మెల్సీ టికెట్ కు పోటాపోటీ. ఏఐసిసి నేతలపై ఆశావాహుల ఒత్తిడి. నెలాఖరులోగా అభ్యర్థుల ఖరారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ శాసన మండలి సభ్యుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి
తీవ్రంగా ఉంది. ఏప్రిల్లో ఎమ్మెల్సీ కోటాలో 5, ఉపాధ్యాయ కోటాలో 2, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీలు ఎన్నుకునే కోటలో కాంగ్రెస్ కు శాసనసభలో బలమున్న దృష్ట్యా 4 ఎమ్మెల్సీలు దక్కే అవకాశాలు ఉన్నందున ఈ టికెట్ కు పోటీ అధికంగా ఉంది. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు ఈ టికెట్లను అడుగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్లు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద నిజామాబాద్, ఆ తర్వాత కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలకు గ్రాడ్యుయేట్ ఎన్నికలు అంటే ఎమ్మెల్సీలు కోసం మొత్తం మీద ఎమ్మెల్యే కోట కింద గాని సభలో బలాల కోసం మొత్తం మీద 4 ఎమ్మెల్సీలు ఇక్కడ ఖాళీ అవుతాయి. అది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీల కోసం పోటీ పడుతున్నారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ 6 కాదు అర గ్యారంటీనే అమలు. తెలంగాణకు పట్టించుకొని వ్యక్తి ఢిల్లీని ఉద్ధరిస్తారా? షాబాద్ రైతు ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం. రైతు భరోసా ఎకరానికి రూపాయలు 15,000 ఇవ్వాలని డిమాండ్ అంటూ 3వ పేజీలోని వార్త. విశాఖ ఉక్కు రూపాయలు 11,440 కోట్ల ప్యాకేజీ అంటూ 14వ పేజీలోని వార్త. ఇది 2 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 గా నిలబడడమే లక్ష్యం. కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటన. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని స్పష్టీకరణ అంటూ వార్త తీసుకొని వచ్చింది 14వ పేజీలోని వార్త. ఇది గ్రూప్ 2 ప్రాథమిక కీ విడుదల 18 నుంచి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ 8వ పేజీలోని వార్త. ఇక పగడబందీగా పరీక్షల పర్యవేక్షణ అంటూ 2వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు